హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులపై ఇప్పటికీ చంద్రబాబు పచ్చి అబద్ధాలే చెబుతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం మొత్తం అప్పు 7 లక్షల కోట్లు అని వెల్లడించారు. గ్రోత్ రేట్ పై కూడా నిర్లజ్జనంగా అబద్ధాలు చెబుతున్నారు. 11.75% గ్రోత్ రేట్ ఉంటే ఇన్ని అప్పులెందుకు చేసినట్లు? జగన్ గారు 5 ఏళ్లలో 3,31,000 కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోపే 3,20,000 కోట్లు అప్పు చేశారు. లడ్డు కల్తీపై సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు మాత్రమే అని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత, ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే, అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. 26 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఈ నెల మార్చి 6వ తారీఖు వరకు, అంటే నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారుగా, అంటే దాదాపుగా 16 పని దినాలు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ నడిస్తే, సహజంగా అసెంబ్లీ జరుగుతుందంటే అందులో మరీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగబోతోంది. ఇప్పటి వరకు గడిచిన సంవత్సర కాలంగా, అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మార్చి 31 వరకు కూడా గడిచిన సంవత్సరంలో అభివృద్ధి ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి ఆదాయాలేంటి, వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత, ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే, అంటే 60%
ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. చూస్తే మొత్తం బడ్జెట్ అంతా ఏం జరిగిందా మొత్తం చూస్తే అసలు అప్పు ఎంత అంటే రాబడి ఎంత వస్తుంది, రాబడిలో ఖర్చులకు మించి అంటే ఏ మేరకు లోటు కనబడుతుంది, అంటే రాబడి కన్నా వ్యయం ఎంత ఉంది, వ్యయానికి రాబడికి వ్యత్యాసంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఎలా పూరించబోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తారేమని ఆశగా చూస్తే కనీసం వారు చెప్పాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పులు చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చడమే కాకుండా 14 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన 14 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాం, సంపద సృష్టిస్తాం, అప్పు చేయకుండా సంక్షేమ బాటను నడిపిస్తాం, ప్రగతి బాటను పరిగెత్తిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సొరకాయలు కోశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాను. ఈ బడ్జెట్లో మీరు కింద కిందటి బడ్జెట్లను ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా చెప్పారా? 2014లో మీరు బాగా తురుంకాను తోపు చాలా అనుభవజ్ఞుడు, 14 ఏళ్ల అనుభవం 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పారు కదా. మీరు చాలా అపారమైన సంపద సృష్టించాను అయ్యని చెప్పారు, ఇయ్యని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఖజానా ఎంతతో అప్పచెప్పారు? కేవలం 100 కోట్లు కూడా సరిగా లేనటువంటి ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అనుభవం లేనటువంటి నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024వ సంవత్సరం తను దిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మీరు రికార్డు స్థాయిలో నేనే ముఖ్యమంత్రిగా చేశాను దేశంలో అని చెప్తున్నారు. మీకు ఎంతతో అప్పచెప్పారు? సుమారు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల ఖజానాలో నిల్వతో మీకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 7-8 వేల కోట్ల నిల్వతో అప్పచెప్పారు. ఆయన మీరిచ్చిన 100 కోట్లతోనే ఆయన నెట్టుకొచ్చాడు. మీకు జగన్ గారు అప్పచెప్పినటువంటి 7-8 వేల కోట్ల రూపాయలు మీకు అప్పచెప్పితే కనీసం ఒక్కరోజు కూడా ఏ బడ్జెట్లో కూడా ఈ విషయాలను మీరు ముచ్చటించరు, చెప్పరు, ప్రపంచానికి తెలియనివ్వరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు కదా, 14 లక్షల కోట్లని. ఈ రోజుకి మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి 9,25,000 కోట్లని ఇవాళకి కూడా అబద్దాలు చెప్తున్నారు. ఇవాళ కూడా అబద్దాలు చెప్తున్నారు కదా. ఇవాళ మీ బడ్జెట్లో ఏమని చెప్పారు అంటే సవరించిన అంచనాలు అప్రాపరేషన్ లో 2025-26 దాని ప్రకారం ఇప్పటికీ అంటే డిసెంబర్ 31 నాటికి 480 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. కానీ మీరు కిందటేడాది ఏప్రిల్ 1వ తారీఖు ముందు బడ్జెట్ అంచనాలు తయారు చేసేప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? కేవలం మేము 30,000 కోట్లు 33,185 కోట్లు మాత్రమే లోటుకు పరిమితం అవుతామని చెప్పని మీరు అంచనాల్లో చెప్పారు. 33,185. కానీ మీరు డిసెంబర్ 31 నాటికి ఈ రాష్ట్ర ఆదాయ లోటు ఎంత అంటే 60,480 కోట్ల రూపాయలు. 60,480 కోట్లు అంటే దాదాపుగా 185% మీ లోటు పెరిగింది. మీరు ఊహించిన లోటు కంటే పెరిగింది. ఇంకా 3 మాసాలు ఉంది. ఈ 3 మాసాల్లో కూడా మీరు ఎంత సంపాదించాలి? మీ లోటు పూడ్చాలంటే 90,000 కోట్లు సంపాదించాలి. అవుతుందా? 3 మాసాల్లో అవుతుందా? జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయ్యే వ్యవహారమేనా? మీరు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు కదా. ఇదంతా కూడా
అంటే పచ్చి మోసం అని చెప్పని నేను చెప్పట్లా. నేను చెబితే మీరంటే గిట్టదు కాబట్టి, జగన్ గారికి గిట్టదు కాబట్టి, లేదా మా పార్టీకి గిట్టదు కాబట్టి, నాకు రాజకీయంగా మీ విరోధిని కాబట్టి నేను మాట్లాడానని చెప్పొచ్చు. కానీ ఈనాడు రామోజీరావు గారి పేపర్, రాబడి సాధించటమే అసలు సవాల్. ఏమంటారు ఈనాడులో? రాష్ట్ర ప్రభుత్వం 3,32,205.34 కోట్ల మేర బడ్జెట్ ను సమర్పించి అందులో 2,34,140.14 కోట్ల రెవెన్యూ రాబడి ద్వారా సాధిస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ స్థాయి రాబడి సాధించడమే అసలు సవాల్. సార్ వినండి చంద్రబాబు నాయుడు గారు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,17,976.53 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేశారు. సవరించిన అంచనాల్లో అది 1,96,903.53 కోట్లకే పరిమితం చేశారు. జనవరి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల రెవెన్యూ రాబడి అని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఏంటి? మీ ఈనాడు పేపరే మీ గురించి ఈ రకమైన రాతలు రాసే పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం గురించి, అంటే మీరు చెప్పేటువంటి అన్ని లెక్కలు కూడా కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు, మైక్లో మాట్లాడేది. మీరు అసెంబ్లీలో కాగితం మీద సమర్పించేది ఒకటి, మీరు సమర్పించిన దాన్ని ఈనాడు రాతపూర్వకంగా రాసింది. మరి ఈ రాతపూర్వకంగా రాసిన దాంట్లో రాబడి లేదు, ఆదాయం పడిపోయినాయి, రెవెన్యూ రాబడి లేకపోగా లోటు పెరిగిపోతుంది. అంటే 2,34,140 కోట్ల రూపాయలు మేము ఆర్థిక రాబడి మేము సాధిస్తామని చెప్పి మీరు కోతలకు వచ్చి ఇవాళ అది మీకు 1,40,000 కోట్లకు పడిపోయిందంటే, అంటే 2,10,000 సవరించిన అంచనాల ప్రకారం ఏంటి, రేపు మార్చి 31 వరకు 2,17,000 కోట్లు అని చెప్తున్నారు. ఎంత అంచనా వేశారు? 2,34,000 చిల్లర అంచనా వేసి ఇప్పుడు సవరించిన దాంట్లో ఏం చెప్తున్నారు, ఇంకా మార్చి 31 దాకా టైం ఉంది, 2,17,000 అంటున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చింది 1,40,000 అని ఈనాడు రామోజీరావు గారు చెప్తున్నాడు. కొత్త బడ్జెట్ గురించి కూడా వారు చెప్తున్నారు. వారేమంటారు చూడండి, ఆర్థిక భారంపై స్పష్టత ఏది? అంటే మేము చెప్తున్నది వాస్తవం అని చెప్తున్నారు. వీళ్ళు బడ్జెట్ పెడతాం కూడా దొంగతనంగా పెడుతున్నారు, బడ్జెట్ కూడా సరిగ్గా పెడతలేదు, అప్పులు సరిగ్గా చూపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో, అంటే వీళ్ళు కొత్తగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా 98,065 కోట్ల మేరకు మాత్రమే రుణం తీసుకుంటాము, మేము అప్పుని కిందటి సంవత్సరం కంటే తగ్గిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ బడ్జెట్లో ఏం చెప్పారు? సవరించిన అంచనాల మేరకు 1,03,000 కోట్లు ఇప్పటికి అప్పు చేశాం కిందటేడని చెప్పారు. 1,03,000 కోట్లు. వచ్చే ఏడు 98,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 1,03,000 ఈనాడులో రాస్తారు వారు. చూడండి ఈనాడులో ఏమని రాస్తారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,04,382 కోట్ల రుణం తీసుకుంటామని పేర్కొన్న సవరించిన అంచనాల ప్రకారం 1,03,631 కోట్లు మాత్రమే అవసరమయ్యాయని ప్రస్తావించింది. బహిరంగ మార్కెట్ నుంచి 80,456 కోట్ల రుణం అవసరమని పేర్కొన్న 79,456 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్న ఈ రుణాలను వివిధ రూపాల్లో ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే చెల్లిస్తున్న ఆ భారాన్ని రుణాలతో కలిపి చూపటం లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి అప్పులు లెక్కకి మిక్కిలి అప్పులు మీరు చేస్తున్నారని చెప్పని సాక్షాత్తు ఈనాడు వారే మరి వారు ఘోషిస్తున్నారు. అంతేకాకుండా
2000 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 దాకా 2,34,140 కోట్ల రూపాయల ఆర్థిక రాబడిని చేస్తామని అంచనాలు వేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. ఇవన్నీ బోగస్ లెక్కలు, డాంబికాలు కాదా అని నేను అడుగుతున్నాను. కిందటేడు మీ ఎంత, మీ అంచనాలు ఎంత? 2,17,976 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. కానీ జనవరి 31 నాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల మాత్రమే మీ రాబడి కిందటేడు. అంటే ఇప్పటి వరకు జనవరి 31 వాళ్ళ మార్చిలో ఉన్నాం మనం. జనవరి 31వ తారీఖుకి 1,40,000 కోట్ల రూపాయలే మీ రాబడి, ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చెప్పని మీ ప్రభుత్వం చెప్తుంది. సవరించిన అంచనాలు రాబడి ఎంత అని చెప్తారు? 1,96,000 అంటారు. అంటే ఈ రాబోయే 2 మాసాల 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మేము రాబడి సాధిస్తామంటున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. నవ్విపోతారనే సిగ్గు కూడా లేదా మీకని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి. అరే తప్పు కదా, ఇంత దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. మన దొంగ లెక్కల్ని ఈనాడికే నచ్చట్లేదు. ఇది పాపం కదా, ఇంత పచ్చి పాపం నేను రాయలేను కదా. అంటే మామూలుగా పాపాలు రాస్తారు, ఇంత పచ్చి పాపాలు నేను రాయలేను కదా అని చెప్పని మన ఈనాడు పేపర్లోనే ఘోషిస్తుంటే చెప్పండి, 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మీకు రెవెన్యూ రాబడి వస్తుందా అంటున్నా. మోసం కాదా ఇది అంటున్నా. అంచనాలు ఆకాశానికి, వాస్తవాలేమో పాతాళానికే. మీరు రాష్ట్రాన్ని గాడిలో పెడతారా? ఏ మోకం పెట్టుకు చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? మీ ఇద్దరు రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడుతున్నామని చెప్పని, గాడిలో పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు. ఈనాడు పేపర్ చెప్పినట్టుగా గత ఏడాది 1,03,631 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామని చెప్తున్నారే. వివిధ కార్పొరేషన్లతో ప్రభుత్వ బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పుని చెప్పే ధైర్యం ఎందుకు లేదు మీకు అని అడుగుతున్నాను. ఎందుకు లేదంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే మీరు ఈ లెక్కల్ని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలుగా చూపిస్తున్నారు కాబట్టి చెప్పరు. మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారా? తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, కరెంటు ఛార్జీలను మీరు తక్కువ ప్రజల మీద భారం మోపట్లేదని చెప్తున్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరుండేటువంటి లింగమనేని రమేష్ దా ప్రభుత్వందో అర్థం కానటువంటి ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు కదా. అది లింగమనేని రమేష్ గారిదా లేదా ప్రభుత్వాందా సిఆర్డీఏదా? ఇంతవరకు క్లారిటీ ఇవ్వడు ఎవడు. లింగమనేని రమేష్ గారిని సిఆర్డీఏకి ఇచ్చానంటే, సిఆర్డీఐ ప్రభుత్వానికి ఇచ్చానంటది, ప్రభుత్వం మాకు సంబంధం లేదంటది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారేమో నేను అద్దె కడుతున్నానంటది. ఏంటిదంతా? అంటే ఎంత తిరకాసు ఉంటుందో చూడండి ఒకసారి ఇళ్లలో. ఆ ఇంటికి జగన్ గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. మంగళగిరిలో యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు బస్ చేస్తున్నారు కదా. లింగంలేని రమేష్ గారి దగ్గర కొనుక్కున్నట్టున్నారు కదా ఆఫీస్ కట్టుకున్నారు, దాంట్లోనే ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. ఈ జనవరిలో 2026 జనవరిలో కరెంటు బిల్లు, మీరు 2 కరెంటు బిల్లు ఆన్లైన్లో పెట్టండి, మీడియాకి రిలీజ్ చేయండి. భారం పెరిగిందా పెరగలేదా? ఏ సామాన్యుడినైనా మీరు కదిపి చూడండి. విద్యుత్ ఛార్జీలు అంటే మీరు ఎంతసేపు ఆ బేసిక్ ఛార్జ్ మేము పెంచలేదంటారు, మరి ట్రూ అప్ ఛార్జీలు వివిధ రకాల పేరుతో మీరు ప్రజల మీద మోపుతున్నటువంటి భారం మీది కాదా? మీ అసమర్థత కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఈ మాటలు ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నారు చెప్పండి. కరెంటు బిల్లు మీ బండారం బయటపడిపోద్ది కదా, మీరు తీయండి. ఎంత పెద్దగా ఎక్కువ అక్కర్లా, మీ ఇద్దరి కరెంటు బిల్లు, మీరుండే ఆ ఇంటిది, వారుండేటువంటి వారి మకా ఉంది,
ఈ 2024 జనవరి 2026 జనవరి రెండిటి కరెంట్ బిల్లులు పెట్టండి ఒకసారి మీరు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.